వచ్చినప్పుడు అందరి యొక్క ఆలోచనలు సలహాలు తీసుకొని ఇంకా పెద్దగా వైబ్రేట్ అంటే విశాలంగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనం సర్వీస్ చేయడానికని ఈ రాజకీయ రంగంలోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చింది కూడా నేనే నా నా ఉద్దేశం సేవనే. రాజకీయం అంటే కొంతమంది డిక్టేటర్షిప్ అనుకుంటారు, డామినేషన్ అనుకుంటారు, లేదా సంపాదన ఎంత పెట్టుబడి పెడతామో అంత రికవరీ అనుకుంటారు. బట్ నా విషయంలో అది జీవితాంతం బ్రతికున్నంత కాలం ప్రజలతో బాగుండాలి, మంచి సర్వీస్ చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీరంతా కూడా ఒక స్టూడెంట్స్గా రేపటి అంటే ఈ దేశ నిర్మాణంలో మరి మీ యొక్క పాత్ర ఉండాలి. ఈ దేశ నిర్మాణంలో మీ పాత్ర ఈ దేశానికే కాదు, మీ కుటుంబంతో పాటు ఈ దేశానికి. మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ, మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ మరి నలుగురికి ఉపయోగపడే విధంగా. అప్పుడే ఒక మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు, ఇంకెంతో మంది మహనీయులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళ దశలలో రకరకాల పోరాటాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ వాళ్ళ చరిత్రతో పరిచయం ఉంది, వాళ్ళ జీవితంతో పరిచయం ఉంది. కాబట్టి మనము వాళ్ళను ఇక్కడ స్ఫూర్తిగా తీసుకుంటాం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలతో పరిచయం ఉంది. సో మనం ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక మూస పద్ధతిలోకి వెళ్తుంది. అందరూ అంటే ఒక పక్కన అన్యాయం జరిగినా కూడా తలెత్తి చూసి ప్రశ్నించలేని తత్వం పెరుగుతూ ఉంది. అదేవిధంగా యూత్లో కూడా కొంత రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ వైపు కూడా వెళ్ళి కుటుంబం పరువు బయటకు వచ్చి ఆ తర్వాత ఆత్మహత్యల వైపు లేదా రకరకాల క్లబ్లు, పబ్బులు ఇటువైపు. కానీ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు, మీరు ఎంచుకున్న లక్ష్యాలను రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు 100 కోట్లతోటి స్కాలర్షిప్ ఇస్తూ ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించినటువంటి కేఎల్ యూనివర్సిటీ వారికి, అదేవిధంగా మరి కోనేరు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ నన్ను చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు, కానీ నాకు జాతర సమ్మక్క సారలమ్మ జాతర మీకు తెలుసు, ఇంకొక 2 డేస్లో మేము స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండడం, ఇప్పుడు అసెంబ్లీ కూడా ఇప్పుడు కొద్దిగా మీకోసం, ఎందుకంటే మిమ్మల్ని పదే ఇబ్బంది పెడుతున్నాను, అటు డుమ్మగొట్టి ఇటు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ మీ జీవితాల్లో మంచి ప్లేస్లో ఉండాలని, మంచి స్థానంలో మిమ్మల్ని చూడాలని మీ యూనివర్సిటీ కోరుకుంటుంది. నేను కూడా మీ యొక్క అక్కగనో, అత్తగనో, అమ్మగనో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా జీవిస్తాను.